Good evening, everyone. In this session, good evening, everyone. In this session, we are going to learn about database design and ER model. Database design and ER model. What is ER model? Basic components of the ER model. What are ERD symbols used in entity relationship diagram? Okay. ఈఆర్డి అంటే ఏంటి? ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని. దీంట్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్. The ER model is based on the following components. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి? ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఎంటిటీ అనేది ఏంటి? నౌన్. జనరల్గా దీన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తాము. ఎంటిటీ అనేది రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎంటిటీ అనేది ఏంటి? నౌన్. జనరల్గా క్యాపిటల్ లెటర్లో దీన్ని రాస్తాము. గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి వచ్చేసి రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీని ఏమంటారు? అట్రిబ్యూట్ అంటారు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాము. అట్రిబ్యూట్ డిస్క్రైబ్స్ ఏ ప్రాపర్టీ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఓకే, ఒక ఎంటిటీ యొక్క ప్రాపర్టీ ఆర్ క్యారెక్టరిస్టిక్ని ఏమంటారంటే అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్ని వచ్చేసి ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ రిలేషన్షిప్. ఇట్ డిస్క్రైబ్స్ అసోసియేషన్ అమాంగ్ ద డేటా. రిలేషన్షిప్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డైమండ్. టూ ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ని అమాంగ్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని చెప్పేసి అంటారు. ఈ రిలేషన్షిప్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు అంటే డైమండ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఎంటిటీ వచ్చేసి రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తారు. రిలేషన్షిప్ వచ్చేసి డైమండ్తో రిప్రజెంట్ చేస్తారు. అట్రిబ్యూట్ వచ్చేసి ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తారు. వీక్ ఎంటిటీ అంటే కనుక డబుల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తారు. అదే వీక్ ఎంటిటీ అయితే కనుక వీక్ ఎంటిటీ రిలేషన్షిప్ అయితే కనుక డబుల్ డైమండ్తో రిప్రజెంట్ చేస్తారు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అయితే కనుక డబుల్ ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాము. కీ వాల్యూ అయితే కనుక ఎలిప్స్లో అండర్లైన్ కనుక తీసుకుంటే దాన్ని కీ అట్రిబ్యూట్ అంటారు. ఓకే, కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్ నుంచి ఇంకా అట్రిబ్యూట్స్ రాయగలిగితే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఎంటిటీని వచ్చేసి రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము. రిలేషన్షిప్ వచ్చేసి డైమండ్తో రిప్రజెంట్ చేస్తాం. అట్రిబ్యూట్ వచ్చేసి మనం ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాము. వీక్ ఎంటిటీ వచ్చేసి డబుల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. వీక్ ఎంటిటీ రిలేషన్షిప్ వచ్చేసి డబుల్ డైమండ్తో రిప్రజెంట్ చేస్తాం. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ వచ్చేసి డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. కీ అట్రిబ్యూట్ వచ్చేసి ఎలిప్స్లో ఏది తీసుకుంటాం? అండర్లైన్ అనేది తీసుకుంటాం. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే కనుక ఒక అట్రిబ్యూట్ నుండి నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని డిరైవ్ చేయగలిగితే మనం ఏం తీసుకుంటాం? కాంపోజిట్ అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం అన్నమాట. రిలేషన్షిప్ కార్డినాలిటీ వచ్చేసి మ్యాండిటరీ 1 కార్డినాలిటీ అంటే కనుక మ్యాండిటరీకి 1తో రిప్రజెంట్ చేస్తాం. ఆప్షనల్ని 0తో రిప్రజెంట్ చేస్తాం. మ్యాండిటరీ 1 అంటే కనుక మళ్ళీ పక్కన 1 అనే సింబల్ పెడతాం. మెనీ అంటే కనుక క్రో ఫ్రూట్ లాగా పెట్టేస్తాం అనమాట. మ్యాండిటరీ 1 కార్డినాలిటీ అంటే కనుక 2 1 సింబల్స్ని యూజ్ చేస్తాము.
అదే మ్యాండిటరీ మెనీ అంటే కనుక, మ్యాండిటరీ అంటే 1తో రిప్రజెంట్ చేస్తాం, మెనీ అంటే కనుక 3 లైన్స్ని తీసుకున్నాం. ఆప్షనల్ 1 అంటే కనుక 0 పక్కన 1 అనేది తీసుకున్నాము. ఆప్షనల్ ఆప్షనల్ మెనీ అంటే ఇక్కడ 0 పెట్టాలమ్మా, 0 మెనీ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి రిలేషన్షిప్ కార్డినాలిటీ. ఓకే, ఇప్పుడు మనం ఎంటిటీ గురించి, యాట్రిబ్యూట్ గురించి, రిలేషన్షిప్ గురించి క్లియర్గా చెప్తున్నాం. ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ ఈజ్ ఏ పర్సన్, ప్లేస్, ఆబ్జెక్ట్, ఈవెంట్ ఆర్ కాన్సెప్ట్ ఇన్ ద యూజర్ ఎన్విరాన్మెంట్ about which an organization maintain the data. ఓకే, ఇది పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే యూజర్ ఎన్విరాన్మెంట్లో డేటాని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. మనకి టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. అవి స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ అండ్ అసోసియేటివ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే కనుక whose existence does not depend on other entity, it is denoted by సింగిల్ రెక్టాంగిల్. ఒక ఎంటిటీ అనేది వేరే దాని మీద కనుక డిపెండ్ అవ్వకపోతే దాన్ని ఏమంటారు? స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. దీన్ని సింగిల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తారనమాట. స్ట్రాంగ్ ఎంటిటీ ఆల్వేస్ హ్యాస్ ప్రైమరీ కీ ఇన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ దట్ డిస్క్రైబ్స్ ఇన్ స్ట్రాంగ్ ఎంటిటీ. మనకి స్ట్రాంగ్ ఎంటిటీలో ప్రైమరీ కీ సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి డిస్క్రైబ్ చేస్తున్నాయి. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే కనుక దీని ఎగ్జిస్టెన్స్ అంటే ఇది అదర్ ఎంటిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే దీన్ని ఏమంటారు? స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. దీన్ని సింగిల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము. స్ట్రాంగ్ ఎంటిటీలో ప్రైమరీ కీ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఎంటిటీస్ ఎన్ని రకాలు? 3 టైప్స్: స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ. Strong entity whose existence does not depend on other entities. It is denoted by single rectangle. A strong entity always has the primary key in set of attributes that describes the strong entity. Next, weak entity. Weak entity means it depends on the other entity. This is denoted by double rectangle. Weak entity does not have primary key values instead of partial key that unique discriminates the weak entities. ఇప్పుడు చూడండి, మనకి 2 ఎంటిటీస్ తీసుకున్నాం. ఒకటి వచ్చేసి కస్టమర్, ఇంకొకటి వచ్చేసి లోన్ అని చెప్పేసి తీసుకున్నాం. కస్టమర్ అనేది ఏంటి? సింగిల్ రెక్టాంగిల్లో తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. ఈ స్ట్రాంగ్ ఎంటిటీ ఎందుకని అంటే కనుక ఈ ఎంటిటీ అనేది అదర్ ఎంటిటీస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ అనేవి అట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటిటీనే ఏమంటారు? క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎంటిటీనే ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటాం కదా. ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, కస్టమర్ అడ్రస్ అనేవి ఏమైతే మనకి అట్రిబ్యూట్స్ అయితే. నెక్స్ట్ బారోస్ అనేది ఏమవుతుంది? రిలేషన్షిప్ అవుతుంది, వీక్ రిలేషన్షిప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లోన్ అనేది ఏమవుతుందంటే వీక్ ఎంటిటీ. ఎందుకు వీక్ ఎంటిటీ అన్నాము? ఈ లోను ఎవరి మీద డిపెండ్ అవుతుంది? కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ వీక్ ఎంటిటీ, దీన్ని వీక్ ఎంటిటీ అంటారు. దిస్ ఎంటిటీ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ ద వీక్ ఎంటిటీ. ఒక ఎంటిటీ అనేది అదర్ ఎంటిటీ మీద కనుక డిపెండ్ అయితే దాన్ని ఏమంటారు? వీక్ ఎంటిటీ అంటారు. దీంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి? లోన్ నేము, లోన్ డేట్ అనేవి తీసుకున్నారు అన్నమాట. ఓకే, స్ట్రాంగ్ ఎంటిటీ అంటే కనుక దట్ ఎంటిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద అనదర్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ. వీక్ ఎంటిటీ మీన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అనదర్ entity.
ఈ ఎంటిటీ అనేది అనదర్ ఎంటిటీ మీద కనుక డిపెండ్ అయితే దాన్ని ఏమంటారు, వీక్ ఎంటిటీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అసోసియేటివ్ ఎంటిటీ. నెక్స్ట్ associative entity. Associative entity means there are formed from many to many relationship between entities. రెండు టేబుల్స్లో కూడా మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు, అంటే కామన్ కాలంలో నేమ్ లేదు, ఒక టేబుల్లో ఒక ఎంటిటీలో ఒక యాట్రిబ్యూట్ అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాం, ఇంకొక టేబుల్లో ఇంకొక ఫీల్డ్ని ప్రైమరీ కీగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ కావాలి అంటే కనుక మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది టూ ఎంటిటీస్ మధ్య ఉంటే కనుక ఇచ్చిన రిలేషన్షిప్పే ఒక ఎంటిటీ లాగా వర్క్ అయ్యి ఈ రెండు టేబుల్స్లో ఉన్న ప్రైమరీ కీస్ని థర్డ్ వన్కి ఏమవుతుంది, ఫారెన్ కీగా రిఫర్ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ ఎంటిటీ అంటారు. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీ టైప్స్. ఈ ఎంటిటీ టైప్స్ మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటే కనుక it is an entity type that associates the instance of one or more entity types and contains attributes that are particular to relate entities in the relationship, in addition to the attributes referring to primary key to related entities. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఇంకొక ఎంటిటీ. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అనేది తీసుకున్న అట్రిబ్యూట్స్ కింద కోర్స్లో కోర్స్ ఐడి, కోర్స్ టైటిల్ అనేది తీసుకున్నాం. ఈ టేబుల్లో కోర్స్ ఐడి అనేది తీసుకున్నాం అనమాట. మరి సర్టిఫికెట్ కావాలి అంటే ఈ రెండింటికి రిలేషన్షిప్ పెట్టినప్పుడు మెనీ స్టూడెంట్స్ అనేవాళ్ళు మెనీ కోర్సెస్ చేయొచ్చు, మెనీ కోర్సెస్ని మెనీ స్టూడెంట్స్ సర్టిఫై చేసుకోవచ్చు. అయితే సర్టిఫికెట్ వచ్చేసి కోర్స్ నెంబరు, డేట్ కంప్లీషన్ అనేది తీసుకుంటాము. అయితే స్టూడెంట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి, కోర్స్ టేబుల్లో ఉన్న కోర్స్ ఐడి ఈ రిలేషన్షిప్కి ఏమవుతుంది అంటే గనక ఫారెన్ కీగా రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే టూ టేబుల్స్ మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం ఒక రిలేషన్ని ఎంటిటీగా తీసుకొని టూ టేబుల్స్లో ఉన్న ప్రైమరీ కీస్ని ఈ టేబుల్కి ఫారెన్ కీగా రిఫర్ చేయాలి అంటే కనుక అసోసియేటివ్ ఎంటిటీని తీసుకుంటాం అన్నమాట. టూ టేబుల్స్ మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది అంటే కనుక టూ టేబుల్స్లో ఉన్న ప్రైమరీ కీని ఈ టేబుల్కి ఏం తీసుకుంటాము, ఫారెన్ కీగా రిఫర్ చేసి మనం తీసుకుంటాం అన్నమాట. స్టూడెంట్ సర్టిఫికెట్ కోర్స్, సర్టిఫికెట్ ఏంటి, యాక్చువల్గా అది రిలేషన్షిప్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక రెక్టాంగిల్లో డైమండ్ని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే దాన్ని ఏమంటారు, అసోసియేటివ్ ఎంటిటీ. అంటే ఇది ఎంటిటీలానే వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ రిలేషన్షిప్ అనేది ఎంటిటీ లాగా వర్క్ చేస్తుంది, దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ ఎంటిటీ అంటారు. ఓకేనా. ఎంటిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎంటిటీ అంటే ఏంటి, ఏదర్ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ఈవెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ, ఆర్గనైజేషన్లో డేటాని మెయింటైన్ చేసే ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందంటే ఎంటిటీ అవుతుంది. ఎంటిటీస్ వచ్చేసి స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ ఉన్నాయి. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే కనుక ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద అదర్ ఎంటిటీస్, సింగిల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎంటిటీ ఆల్వేస్ ప్రైమరీ కీ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వీక్ ఎంటిటీ అంటే కనుక వీక్ ఎంటిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఎంటిటీ, దీన్ని డబుల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో ప్రైమరీ కీస్ ఉండవు కానీ పార్షియల్ దట్ యూనిక్లీ డిస్క్రిమినేట్స్ ద వీక్ ఎంటిటీస్. అసోసియేటివ్ ఎంటిటీ అంటే కనుక దిస్ ఈజ్ ఫార్మ్డ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీ టైప్స్. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే టూ ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ అనేది మెనీ టు మెనీ ఉన్నప్పుడు ఆ ఎంటిటీ టైప్ అనేది అసోసియేట్ చేస్తుంది. అంటే
ఆ రెండు టేబుల్స్లో ఉన్న ప్రైమరీ కీస్ అనేవి ఈ ఈ ఎంటిటీకి ఫారెన్ కీగా రిఫర్ చేసుకుంటే, నెక్స్ట్ ఆ రిలేషన్షిప్ అనేది ఒక ప్రైమరీ కీ లాగా తీసుకుంటే కనుక దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ ఎంటిటీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? An attribute is a characteristic of entity. Attribute అనేది క్యారెక్టరిస్టిక్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎంటిటీస్ని యాట్రిబ్యూట్ అంటారు. మనం స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకుంటే దాంట్లో రోల్ నంబరు, నేము, మార్క్స్, అడ్రస్ అనేవి యాట్రిబ్యూట్స్ అవుతాయి అన్నమాట. రోల్ నంబరు, నేము, మార్క్స్, అడ్రస్ అనేవి యాట్రిబ్యూట్స్ అవుతాయి. నెక్స్ట్ సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటే కనుక సింగిల్ వాల్యూ ఫర్ పర్టికులర్ ఎంటిటీ. ఒక పర్టికులర్ ఎంటిటీకి మనం సింగిల్ వాల్యూని మాత్రమే ఇవ్వగలిగితే దాన్ని ఏమంటారు? సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటారు. రోల్ నంబర్ అని కనుక ఇస్తే రోల్ నంబర్ అనేది ఓన్లీ 1 నంబర్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటే ఒక యాట్రిబ్యూట్కి మోర్ దాన్ 1 వాల్యూ కనుక ఇవ్వగలిగితే దాన్ని ఏమంటారు? మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఒక యాట్రిబ్యూట్కి మోర్ దాన్ 1 వాల్యూని సేమ్ ఎంటిటీకి సేమ్ యాట్రిబ్యూట్కి మనం మోర్ దాన్ 1 వాల్యూ కనుక ఇవ్వగలిగితే దాన్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఇప్పుడు లాంగ్వేజెస్ నోన్ అంటే కనుక స్టూడెంట్కి మోర్ దాన్ 1 లాంగ్వేజ్ తెలిసిందనుకోండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అని చెప్పాడు అనుకోండి, అంటే యాట్రిబ్యూట్కి వచ్చేసి ఎన్ని వాల్యూస్ ఇవ్వచ్చు? మోర్ దాన్ 1 వాల్యూ కనుక ఇవ్వగలిగితే దీన్ని ఏమంటారు? మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటారు. ఈ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ వచ్చేసి డబుల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే కనుక యాట్రిబ్యూట్ కెన్ బి సబ్ డివైడెడ్ ఇంటూ 2 ఆర్ మోర్ దాన్ 1 యాట్రిబ్యూట్. ఒక యాట్రిబ్యూట్ని 2 కానీ అంతకన్నా ఎక్కువ యాట్రిబ్యూట్స్గా మనం డివైడ్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ యాట్రిబ్యూట్. 1 attribute can be subdivided into 2 or more than 1 attribute. For example, we are taking name as the attribute. This name can be divided into first name, middle name and last name. నేమ్ అనే ఒక యాట్రిబ్యూట్ తీసుకుంటే ఈ యాట్రిబ్యూట్ని నేను వేటి కింద డివైడ్ చేస్తున్నాను? ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. లేదా అడ్రస్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటే కనుక అడ్రస్ని నేను ఏ విధంగా డివైడ్ చేస్తున్నాను? హౌస్ నంబర్, స్ట్రీట్, సిటీ అని చెప్పేసి డివైడ్ చేస్తున్నాను. దాన్ని ఏమంటారంటే కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటారు. కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఒక యాట్రిబ్యూట్ మీద నంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేయడం అనమాట. సింపుల్ యాట్రిబ్యూట్ అంటే కనుక attribute which cannot be divided into smaller subparts of the attribute is called the simple or atomic attribute. ఒక యాట్రిబ్యూట్ని మనం సబ్ యాట్రిబ్యూట్స్గా డివైడ్ చేయలేకపోతే, స్మాలర్ సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేయలేకపోతే దాన్ని ఏమంటారు? సింపుల్ యాట్రిబ్యూట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే యాట్రిబ్యూట్ తీసుకుంటే ఈ ఏజ్ని మనం డివైడ్ చేయగలుగుతామా? చేయలేము. సో దాన్ని ఏమంటారు? సింపుల్ యాట్రిబ్యూట్ ఆర్ అటామిక్ యాట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ స్టోర్డ్ యాట్రిబ్యూట్. an attribute which cannot be derived from the అదర్ యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్ని అదర్ యాట్రిబ్యూట్స్ నుంచి డిరైవ్ చేయలేకపోతే దాన్ని ఏమంటారు? స్టోర్డ్ యాట్రిబ్యూట్స్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, అదర్ యాట్రిబ్యూట్ నుంచి మనం ఏమన్నా డిరైవ్ చేస్తామా? చెయ్యము. కాబట్టి దాన్ని ఏమంటారు? స్టోర్డ్ యాట్రిబ్యూట్ అంటారు. యాట్రిబ్యూట్ which cannot be derived from other attribute is known as stored attributes. Next, derived attributes. Attributes derived from the other stored attributes. ఈ యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూ అనేది అదర్ స్టోర్డ్ యాట్రిబ్యూట్స్ నుండి గనక డిరైవ్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటారు. అయితే యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే అదర్ యాట్రిబ్యూట్స్ ఏం కావాలి? M1, M2, M3 అనేవి తీసుకున్నాను అనమాట. అదర్ స్టోర్డ్ యాట్రిబ్యూట్ నుంచి
నేను వాల్యూని కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు? డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. కీ అట్రిబ్యూట్ రిప్రజెంట్స్ ప్రైమరీ కీని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ దట్ హ్యాస్ ద డిస్టింక్ట్ వాల్యూ ఫర్ ఈచ్ ఎంటిటీ ఇన్ ద ఎంటిటీ సెట్. ఎంటిటీ సెట్లో డిస్టింక్ట్ వాల్యూని గనక తీసుకుంటే, అంటే ఇది ప్రైమరీ కీని, ఈ యాట్రిబ్యూట్కి ఈచ్ ఎంటిటీ సెట్లో డిస్టింక్ట్ వాల్యూని గనక తీసుకుంటే దాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ నాన్ కీ యాట్రిబ్యూట్స్ అంటే గనక అదర్ దాన్ ప్రైమరీ కీ అండ్ క్యాండిడేట్ కీస్ ఇన్ ఏ టేబుల్ని ఏమంటారంటే నాన్ కీ యాట్రిబ్యూట్స్ అంటారు. అదర్ దాన్ ప్రైమరీ కీ ఆర్ క్యాండిడేట్ కీ యాట్రిబ్యూట్స్ ఇన్ ద టేబుల్ని నాన్ కీ యాట్రిబ్యూట్ అంటారు. ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కనుక చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్సన్ అనేది తీసుకున్నాము. దీంట్లో పర్సన్ అనే టేబుల్ కనుక ఎంటిటీ తీసుకుంటే దీంట్లో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి? నేమ్, అడ్రస్, రోల్ నెంబర్, SSN, స్టూడెంట్ నంబర్, బర్త్డే, ఏజ్, హాబీస్ అనేవి తీసుకున్నాం. మనకి పర్సన్లో ఏం తీసుకున్నాం? నేమ్ అనేది తీసుకున్నాం. ఈ నేమ్ని మళ్ళీ నేను ఎలా డివైడ్ చేశాను? 2 సబ్ అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేశాను కాబట్టి దీన్ని ఏమంటారు? కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. SSN అనేది ఏంటి? కీ అట్రిబ్యూట్. ప్రైమరీ కీ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అట్రిబ్యూట్లో దాని కింద అండర్లైన్ కనుక ఇస్తే దాన్ని ఏమంటారు? కీ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ బర్త్ డేట్ అనేది స్టోర్డ్ అట్రిబ్యూట్ అమ్మా. ఇక్కడ డాటెడ్ ఎలిప్స్ కనుక తీసుకుంటే దాన్ని ఏమంటారంటే డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్కి వచ్చేసి డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తే కనుక దీన్ని ఏమంటారు? డబుల్ ఎలిప్స్ సింబల్ అంటే కనుక మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అన్నమాట. మోర్ దాన్ 1 వాల్యూ అనేది ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి. ఎంటిటీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. అట్రిబ్యూట్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ గురించి ఈరోజు క్లాస్లో చెప్తున్నాం కదా. ఎంటిటీ అంటే ఎంటిటీ ఈజ్ ఏ పర్సన్, ప్లేస్, ఆబ్జెక్ట్, ఈవెంట్ ఆర్ కాన్సెప్ట్ ఇన్ యూజర్ ఎన్విరాన్మెంట్ అబౌట్ విచ్ అన్ ఆర్గనైజేషన్ మెయింటైన్ ద డేటా. పర్సన్ అంటే ఏదర్ ఎంప్లాయీ కానీ స్టూడెంట్ కానీ, ప్లేస్ అంటే స్టోర్ హౌస్ కానీ ల్యాబ్ కానీ, ఆబ్జెక్ట్ అంటే కంప్యూటర్ కానీ బుక్ కానీ, ఈవెంట్ అంటే సేల్స్ కానీ అడ్మిషన్ కానీ, కాన్సెప్ట్ అంటే కనుక అకౌంట్, కోర్స్. టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ వచ్చేసి స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ మీన్స్ ఈ ఎంటిటీ అనేది ఎంటిటీతో ఈ ఎంటిటీ అదర్ ఎంటిటీతో కనుక డిపెండ్ అవ్వకపోతే దాన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. స్ట్రాంగ్ ఎంటిటీని సింగిల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తారు. స్ట్రాంగ్ ఎంటిటీ ఆల్వేస్ ప్రైమరీ కీ సెట్ ఇన్ ద అట్రిబ్యూట్స్ దట్ డిస్క్రైబ్స్ ద స్ట్రాంగ్ ఎంటిటీ. వీక్ ఎంటిటీ అంటే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఎంటిటీ. దాన్ని ఏమంటారు? ఒక ఎంటిటీ అనేది అదర్ ఎంటిటీతో కనుక డిపెండ్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏమంటారు? వీక్ ఎంటిటీ అంటారు. దీంట్లో ప్రైమరీ కీ అనేది ఉండదు. ప్రైమరీ కీకి బదులుగా పార్షియల్ కీ యూనిక్లీ డిస్క్రిమినేట్స్ ద వీక్ ఎంటిటీ. ఓకే, దీంట్లో కస్టమర్ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది, లోన్ అనేది వీక్ ఎంటిటీ అవుతుంది అనమాట. ఓకేనా?
అసోసియేటివ్ ఎంటిటీ అంటే కనుక దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంటిటీ టైప్స్. ఎంటిటీ టైప్స్ మధ్య కనుక మెనీ టు మెనీ రిలేషన్షిప్ కనుక ఉంటే ఎంటిటీ టైప్ దట్ అసోసియేట్ ఇన్స్టెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎంటిటీ టైప్స్ కంటైన్స్ ద అట్రిబ్యూట్స్. ఎంటిటీ టైప్ అసోసియేట్స్ అంటే కనుక రిలేషన్షిప్ అనేది ఉంటుంది చూసారా, దాని మీద వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ కనుక ఉంటే ఈ టూ ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ని పర్ఫామ్ చేయాలి అంటే ఆ మిగతా రెండు టేబుల్స్లో అంటే టూ ఎంటిటీస్లో ఉన్న ప్రైమరీ కీస్ని ఈ టేబుల్కి ఫారెన్ కీగా రిఫర్ చేయగలిగితే దాన్ని ఏమంటారు, అసోసియేటివ్ ఎంటిటీ. అంటే రిలేషన్షిప్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద ఎంటిటీ. ఇక్కడ రిలేషన్షిప్పే కానీ అది ఎలా ట్రీట్ అవుతుంది, ఒక ఎంటిటీ లాగా ట్రీట్ అవుతుంది. ఎటువంటి సిచ్యువేషన్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ ఎంటిటీ అంటారు. స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ సర్టిఫికెట్ కావాలి అంటే కనుక స్టూడెంట్ సర్టిఫికెట్ కోర్స్, స్టూడెంట్ మెనీ స్టూడెంట్స్కి మెనీ కోర్సెస్ చేయొచ్చు. మెనీ కోర్సెస్ అనేవి ఒక్కొక్క కోర్స్కి వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు అంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఒక్కొక్క కోర్స్కి సర్టిఫికెట్స్ అనేవి ఒక కోర్స్కి వచ్చేసి నంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేవి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రావచ్చు అనమాట. ఓకే, అట్లాంటప్పుడు మనకి ఏం చేస్తుంది, అక్కడ ఉన్న రిలేషన్షిప్ సర్టిఫికెట్ అనే రిలేషన్షిప్ అసోసియేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక ఎంటిటీ లాగా వర్క్ అయ్యి దాని మీద అట్రిబ్యూట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. అట్రిబ్యూట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటిటీని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు. మనకి అట్రిబ్యూట్స్ అంటే ఎంటిటీలో ఉన్న ఫీల్డ్ నేమ్స్ని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు. అంటే టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ని అట్రిబ్యూట్స్ అంటారు. సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే కనుక ఓన్లీ ఒక సింగిల్ వాల్యూని మాత్రమే ఇవ్వగలిగితే, మనం ఆ ఫీల్డ్కి ఓన్లీ వన్ సింగిల్ వాల్యూని మాత్రమే ఇవ్వగలిగితే దాన్ని ఏమంటారు, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే కనుక ఒక అట్రిబ్యూట్కి మోర్ దాన్ వన్ వాల్యూని కనుక ఇవ్వగలిగితే దాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ వచ్చేసి డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి లాంగ్వేజెస్ నోన్ అనే దానికి స్టూడెంట్కి మోర్ దాన్ వన్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండొచ్చు. సో దానికి ఏం చేస్తాము, ఇప్పుడు లాంగ్వేజెస్ నోన్ అంటే కనుక తెలుగు, ఇంగ్లీషు, హిందీ అని చెప్పామనుకోండి, అదేమవుతుంది, ఒక అట్రిబ్యూట్కి మోర్ దాన్ వన్ వాల్యూ అనేది ఇచ్చినట్టు అనమాట. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే కనుక attribute can be divided into two or more than one attribute. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్ని సబ్ అట్రిబ్యూట్స్ కింద కనుక డివైడ్ చేయగలిగితే దాన్ని ఏమంటారు, కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. దీనికి వచ్చేసి నేమ్ అనే అట్రిబ్యూట్ని తీసుకొని ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ కింద డివైడ్ చేయగలిగితే దాన్ని కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. సింపుల్ అట్రిబ్యూట్ అంటే కనుక the attribute which cannot be divided into smaller subparts are called the simple attribute. అంటే స్మాలర్ సబ్పార్ట్స్ కింద మనం డివైడ్ చెయ్యలేకపోతే, మనం అట్రిబ్యూట్లో ఒక అట్రిబ్యూట్ని తీసుకొని దాన్ని స్మాలర్ సబ్పార్ట్స్ కింద కనుక డివైడ్ చెయ్యలేకపోతే దాన్ని ఏమంటారు, అటామిక్ ఆర్ సింపుల్ అట్రిబ్యూట్ అంటారు. ఇప్పుడు ఏజ్ అయితే కనుక దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేయలేమన్నమాట. స్టోర్డ్ అట్రిబ్యూట్ అంటే an attribute which cannot be derived from other attributes is known as the stored attributes. ఒక attribute an attribute which cannot be derived from other attributes, అదర్ అట్రిబ్యూట్స్ నుంచి ఈ అట్రిబ్యూట్ని డిరైవ్ చేయలేకపోతే కనుక దాన్ని స్టోర్డ్ అట్రిబ్యూట్. అంటే ఈ అట్రిబ్యూట్లో ఉన్న వాల్యూ అనేది అదర్ అట్రిబ్యూట్స్ నుండి కనుక డిరైవ్ చేయలేకపోతే దాన్ని స్టోర్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఎగ్జాంపుల్కి డేట్ ఆఫ్ బర్త్ అనేది స్టోర్డ్ అట్రిబ్యూట్ అవుతుంది. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే కనుక అట్రిబ్యూట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అదర్ స్టోర్డ్ అట్రిబ్యూట్స్. అదర్ స్టోర్డ్ అట్రిబ్యూట్ నుండి అట్రిబ్యూట్ని కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు, డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. ఎగ్జాంపుల్కి యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక అదర్ అట్రిబ్యూట్స్
M1 M2 M3 అనే అట్రిబ్యూట్స్ స్టోర్డ్ అట్రిబ్యూట్స్ నుంచి ఈ యావరేజ్ అనే అట్రిబ్యూట్ని డిరైవ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటారు డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే కనుక రిప్రజెంట్స్ ప్రైమరీ కీ. ఇది ప్రైమరీ కీని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ దట్ ఈస్ డిస్టింక్ట్ వాల్యూ ఫర్ ఈచ్ ఎంటిటీ ఇన్ అన్ ఎంటిటీ సెట్. కీ అట్రిబ్యూట్ అంటే ప్రైమరీ కీ అన్నట్టే అమ్మా, టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ. దీంట్లో డిస్టింక్ట్ వాల్యూ అనేది ఉండాలి. ఈచ్ ఎంటిటీ సెట్ కూడా డిస్టింక్ట్ వాల్యూ గనక ఉంటే దాన్ని ఏమంటారు కీ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ నాన్ కీ అట్రిబ్యూట్. దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ అదర్ దాన్ ద ప్రైమరీ కీ క్యాండిడేట్ కీ అట్రిబ్యూట్స్ ఇన్ ద టేబుల్ని ఏమంటారంటే నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటారు. నాన్ కీ అట్రిబ్యూట్ అంటే కనుక అదర్ దాన్ ద ప్రైమరీ కీ ఆర్ క్యాండిడేట్ కీ అట్రిబ్యూట్స్ని నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటారు. మనం తీసుకున్న టేబుల్లో స్టూడెంట్ నంబరు, ఫాదర్ నేము, అడ్రస్ M1 M2 M3 అని తీసుకుంటాం చూసారా. ప్రైమరీ కీ కానీ ప్రతి ఒక్క కీ కూడా ఏమవుతుందంటే నాన్ కీ అట్రిబ్యూట్ అవుతుంది. మనకిచ్చిన డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో పర్సన్ అనేది ఏంటి ఎంటిటీ. ఈ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్న ప్రాపర్టీస్ అన్న అట్రిబ్యూట్స్ అంటారు. అట్రిబ్యూట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. మనకి పర్సన్కి వచ్చేసి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అడ్రస్ అనే అట్రిబ్యూట్ ఉంది, నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది, ఎస్ఎస్ అనే అట్రిబ్యూట్ ఉంది, బర్త్ డేట్ అనే అట్రిబ్యూట్ ఉంది, ఏజ్ అనే అట్రిబ్యూట్ ఉంది, హాబీస్ అనే అట్రిబ్యూట్ ఉంది. అయితే నేమ్ అట్రిబ్యూట్ని ఏం చేసాము మళ్ళీ 2 సబ్ అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటారు కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ ఎస్ఎస్ఎన్ కింద అండర్లైన్ ఉంది అంటే కనుక దాన్ని ఏమంటారు కీ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ ఏజ్ అనేది డాటెడ్ ఎలిప్స్లో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ హాబీస్ అనేది డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేశారు కాబట్టి దాన్ని ఏమంటారు మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. ఏమంటాము మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో స్టూడెంట్ అనేది తీసుకున్నాము. ఈ స్టూడెంట్కి వచ్చేసి బర్త్ డేటు, ఏజ్, లాంగ్వేజెస్ నోను, నేము, రోల్ నంబర్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ రోల్ నంబర్ కింద ఏం తీసుకున్నాను అండర్లైన్ తీసుకున్నాను అంటే అదేమవుతుంది కీ అట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ రోల్ నంబర్ అనేది సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ కూడా అవుతుంది. నెక్స్ట్ నేమ్ అనే అట్రిబ్యూట్ని నేను 3 సబ్ అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేశాను కాబట్టి అదేమవుతుంది కాంపోజిట్ అట్రిబ్యూట్ అవుతుంది. చూడండి ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ కింద డివైడ్ చేశాను. ఒక అట్రిబ్యూట్ని 3 సబ్ అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేశాను కాబట్టి దీన్ని కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్ అనేది డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేశాం కాబట్టి దీన్ని ఏమంటాము మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ ఏజ్ అనేది డాటెడ్ ఎలిప్స్తో తీసుకున్నాం కాబట్టి దీన్ని ఏమంటారు డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ బర్త్ డేట్ అనేది ఏమవుతుందంటే స్టోర్డ్ అట్రిబ్యూట్. అంటే దీని యొక్క వాల్యూ అనేది అదర్ వాల్యూస్తో మనం డిరైవ్ చెయ్యలేదు కాబట్టి దీన్ని ఏమంటారు స్టోర్డ్ అట్రిబ్యూట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా స్టోర్డ్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే ఈరోజు చెప్పుకున్న కాన్సెప్ట్ వచ్చేసి డేటాబేస్ డిజైన్ అండ్ ఈఆర్ మోడల్. ఈఆర్ మోడల్ అంటే ఏంటి, బేసిక్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, వాటి యొక్క సింబల్స్ గురించి చెప్తున్నాము. ఈఆర్ మోడల్ అంటే ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్. ఈఆర్ మోడల్లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్. వాటి యొక్క సింబల్స్ వచ్చేసి రెక్టాంగిల్ వచ్చేసి ఎంటిటీతో రిప్రజెంట్ చేస్తారు, డైమండ్ వచ్చేసి రిలేషన్షిప్తో రిప్రజెంట్ చేస్తారు, ఎలిప్స్ సింబల్ వచ్చేసి అట్రిబ్యూట్కి రిప్రజెంట్ చేస్తాము, వీక్ ఎంటిటీ వచ్చేసి డబుల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తారు, వీక్ ఎంటిటీ రిలేషన్షిప్ వచ్చేసి డబుల్ డైమండ్తో రిప్రజెంట్ చేస్తాము, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ వచ్చేసి డబుల్ ఎలిప్స్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. కీ వాల్యూ అంటే కనుక ఎలిప్స్లో అండర్లైన్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు కీ అట్రిబ్యూట్ అంటారు.
కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే కనుక ఒక యాట్రిబ్యూట్ని మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు, కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ రిలేషన్షిప్కి వచ్చేసి రిలేషన్షిప్ యొక్క కార్డినాలిటీ వచ్చేసి మ్యాండిటరీ 1 కార్డినాలిటీ అంటే మ్యాండిటరీ వచ్చేసి 1తో రిప్రజెంట్ చేస్తారు, ఆప్షనల్ వచ్చేసి 0తో రిప్రజెంట్ చేస్తారు. మ్యాండిటరీ 1 అంటే కనుక 1తో రిప్రజెంట్ చేస్తారు, మెనీ అంటే కనుక మెనీ లైన్స్ అంటే క్రో ఫూట్ లాగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. మ్యాండిటరీ 1 అంటే కనుక 2 1s అనేవి తీసుకుంటాము. మ్యాండిటరీ మెనీ అంటే కనుక మ్యాండిటరీ అంటే 1తో రిప్రజెంట్ చేస్తాం, మెనీ అంటే కనుక క్రో ఫుట్ 3 లైన్స్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఆప్షనల్ 1 అంటే కనుక 0 పక్కన 1 పెడతాము, ఆప్షనల్ మెనీ అంటే కనుక 0 పక్కన మెనీ సింబల్స్ని పెడతాము. డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ని కూడా ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో తీసుకున్నాము. డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే కనుక ఒక రిలేషన్షిప్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎంటిటీస్ అయితే ప్రజెంట్ అవుతాయో దాన్ని ఏమంటారు, డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ ఈ రిలేషన్షిప్లో ఎన్ని ఎంటిటీస్ ప్రజెంట్ అయినాయి, ఓన్లీ 1 ఎంటిటీ మాత్రమే ప్రజెంట్ అయింది కాబట్టి దీన్ని యూనరీ రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఒక రిలేషన్షిప్కి వచ్చేసి 2 ఎంటిటీస్ అనేవి ప్రజెంట్ అయినాయి కాబట్టి దీన్ని బైనరీ రిలేషన్షిప్ అంటారు. ఒక ఎంటిటీకి వచ్చేసి 3 ఎంటిటీస్ అనేవి ప్రజెంట్ అయినాయి కాబట్టి వీటిని ఏమంటారు, టెర్నరీ రిలేషన్షిప్ అంటారు. ఓకే, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది చూసాము. తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీ యొక్క టైప్స్ ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం. ఎంటిటీ అంటే మనకి పర్సన్ కానీ, ప్లేస్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ఈవెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా ఎంటిటీస్ అయితే మనకి ఎంటిటీ టైప్స్ ఏమేమి ఉన్నాయి, స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ గురించి కనుక నేర్చుకుంటే యాట్రిబ్యూట్లో సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్, నెక్స్ట్ కాంపోజిట్ యాట్రిబ్యూట్ అండ్ సింపుల్ యాట్రిబ్యూట్, స్టోర్డ్ యాట్రిబ్యూట్, డిరైవ్డ్ యాట్రిబ్యూట్, నెక్స్ట్ కీ యాట్రిబ్యూట్, నాన్ కీ యాట్రిబ్యూట్ అని ఇన్ని రకాల యాట్రిబ్యూట్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.